హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నా పిల్ల' ఎపిసోడ్ 17. నైట్ అంతా మరదల్ని కౌగిలించుకొని పడుకొని ఉదయం శ్లోకాని అతడి ఎదురుపై పడుకోబెట్టుకున్నాడు గౌతమ్. ఉదయం 8 అవుతున్నా కూడా శ్లోక ఇంకా నిద్ర లేవకపోవడంతో గౌతమ్ కూడా ఫుల్గా తాగి ఉండడంతో జిమ్ కూడా క్యాన్సిల్ చేసుకొని మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఇంకా ఆదమరచి అతడిని గట్టిగా చుట్టుకొని హాయిగా నిద్రపోతూ కనిపిస్తుంది శ్లోక. ఇది నైట్ నాతో బయటికి రమ్మంటే కాలేజ్ ఉందని వెధవ కబుర్లు అన్నీ చెప్పి ఇప్పుడు చూడు ఎలా గుర్రు పెట్టి పడుకుందో అని శ్లోక చెంపపై తడుతూ ఓయ్ అని పిలిచాడు. అయినా కూడా మన పాప రాత్రంతా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది కదా, అందుకే హాయిగా పడుకొని అసలు లేవదు. గౌతమ్ నిద్ర లేపుతూ ఉంటే, ఒసేయ్ కాలేజ్ ఉందని చెప్పావు కదా, కాలేజ్కి వెళ్ళవా ఇవాళ అని గౌతమ్ శ్లోక చెంపపై తడుతూ పిలుస్తూనే ఉన్నాడు. హా బావా ప్లీజ్ ఇంకాసేపు పడుకుంటాను అని ఆమె ముక్కును అతడి ఛాతీకి రాసి మళ్ళీ అతడిని గట్టిగా చుట్టుకొని నిద్రపోతుంటే, ఏయ్ ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పావు కదే, ఏమైంది? కాలేజ్కి వెళ్తావా వెళ్ళవా అదొక్కటి చెప్పు. అదొక్కటి చెప్పి పడుకో. అప్పుడు నీ వల్ల నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇప్పటికే జిమ్కి కూడా వెళ్ళలేదు నేను. లేజీ ఫేలో, నీ లేజినెస్ అంతా నాకే అంటిస్తున్నావు కదా అన్నాడు గౌతమ్. కాలేజ్ అనగానే అప్పుడు కళ్ళు తెరిచి డ్రాప్ చేస్తావా మరి నన్ను కాలేజ్ దగ్గర అని అడిగింది నిద్ర కళ్ళతో గౌతమ్ని చూస్తూ. తమరు లేచి రెడీ అయ్యి నన్ను రెడీ అవ్వనిస్తే అప్పుడు డ్రాప్ చేస్తాను కానీ వెళ్తావా? అసలు ఓపిక ఉందా నీకు? ఓపికుందా? లేకపోతే ఇంట్లోనే ఉండవే. ఆ స్పెషల్ క్లాస్ ఏదో మళ్ళీ చెప్పమని చెప్తాను మీ లెక్చరర్‌కి. నేను మాట్లాడతాను మీ కాలేజ్‌లో అన్నాడు గౌతమ్. వెళ్తాను అని మెల్లిగా గౌతమ్ మీద నుండి లేచి కూర్చొని శ్లోక ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే గౌతమ్ శ్లోకాన్ని చూస్తూ ఉన్నాడు. నైట్ ఏడ్చినందుకు కళ్ళు ఎర్రగా అయ్యి మొహమంతా కూడా కాస్త ఉబ్బుగా అయ్యి ఆమె ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటే ఆమె జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఉండి ఆమె ముంగురులు నుదుటి మీద పడి ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది శ్లోక. పైగా చేతులు పైకి పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే తన టాప్ పైకి జరిగి కనిపించకుండా కనిపిస్తూ ఉంటే ఆమె సన్నటి నడుము అతడిని ఊరిస్తూ ఉంటే తట్టుకోవడం మనోడికి కష్టమే అయ్యి మెల్లిగా శ్లోక నడుము చుట్టూ చేయి వేసి మళ్ళీ ఆమెను అతడి మీదకి లాక్కున్నాడు. ఏంటే మార్నింగ్ మార్నింగే టెంప్ట్ చేస్తున్నావు, కాలేజ్కి వెళ్ళాలని లేదా నీకు అన్నాడు గౌతమ్ కళ్ళు ఎగరేసి సూటిగా శ్లోక కళ్ళల్లోకి చూస్తూ. నేనెప్పుడు టెంప్ట్ చేశాను బావా అని అంది శ్లోక అయోమయంగా. నువ్వు చేసేది నీకే తెలియడం లేదా? ఇదేంటే దీన్ని చూపించి నన్ను పడేయాలని చూస్తున్నావా అని డైరెక్ట్గా ఆమె నడుమును టచ్ చేయాలా ఆమె నడుముని పట్టుకున్నాడు గౌతమ్. లేదు బావా అని కంగారుగా తల అడ్డంగా ఊపింది శ్లోక. నువ్వు లేదు అంటుంటే నాకు అవును అన్నట్టు అనిపిస్తుంది ఏంటే హా అని కాసేపు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని ముందు వెళ్ళిబే ఇక్కడి నుండి. నువ్వు ఇక్కడే ఉంటే నాకేదోలా ఉంది. ఇప్పటికే నాకు ఆఫీస్కి లేట్ అయింది అని శ్లోకాన్ని పక్కకి జరిపి గౌతమ్ లేచి నిలబడి ఒళ్ళు విరుచుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. త్వరగా రెడీ అవ్వవే అని శ్లోకకి చెప్పి. అలాగే అని శ్లోక పాప వాళ్ళ బావ రూమ్లో నుండి తన రూమ్లోకి షిఫ్ట్ అయ్యి త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి లైట్ గ్రీన్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకొని చెవులకి పెద్ద బుట్టలు, చేతికి వాచ్ ఇంకా బ్రేస్లెట్, నుదుటిన స్టిక్కర్, హెయిర్ లీవ్ చేసుకొని రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ ఉంటే అప్పుడే గౌతమ్ కూడా కిందికి వస్తూ ఉంటాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.